హాయ్ సినీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. ఫైర్ అండ్ డాష్ అవతార్ 3 మూవీ వచ్చేసింది. అండ్ ఆ మూవీ మీద నా ఒపీనియన్ని ఈ రివ్యూలో చూసేద్దాం. అవతార్ 3 మూవీ కరెక్ట్గా అవతార్ 2 ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు అవతార్ 1 అండ్ 2 చూసుంటే మీకు ఈ మూవీ బాగా అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఆ మూవీస్ చూడకపోయినా ఒక విజువల్ స్పెక్టాక్యులర్గా ఈ మూవీని తప్పకుండా ఎంజాయ్ చేయొచ్చు. అవతార్ 3 మూవీ నాకు అబవ్ యావరేజ్ అనిపించింది. బెటర్ దెన్ అవతార్ 2, బట్ నాట్ యాజ్ గుడ్ యాజ్ అవతార్ 1. అవతార్ 3 మూవీలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్. చాలా బాగా నేరేట్ చేశారు ఈ యాక్షన్ సీక్వెన్స్ని. అండ్ అంతే మంచిగా ప్రజెంట్ చేశారు స్క్రీన్ మీద. ఈ రెండు యాక్షన్ సీక్వెన్సెస్ కలిపి దగ్గర దగ్గర 1.5 అవర్ టైం తీసుకుంది. మిగిలిన 1.5 అవర్ కంప్లీట్గా స్టోరీ నేరేషన్కి, డ్రామా బిల్డప్కి యూజ్ చేశారు. ఈ మూవీలో నెగిటివ్ పాయింట్స్ అంటే ప్రెడిక్టబుల్ స్టోరీ అండ్ ఫ్లాట్ నేరేషన్. ఈ రెండు ఈ మూవీని బాగా లెట్ డౌన్ చేశాయి. అండ్ డ్రామా కూడా ఈ మూవీలో అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా పాజిటివ్స్ గురించి మాట్లాడాలంటే ఈ మూవీలోని గ్రాఫిక్స్, యాక్షన్ సీక్వెన్సెస్, యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్ అండ్ పెండోరా వరల్డ్, ఇవన్నీ కూడా ఈ మూవీలో పాజిటివ్స్ అని చెప్పచ్చు. ఈ మూవీ మీద నా ఒపీనియన్ ఏంటి అంటే ఈ మూవీ నాకైతే అబవ్ యావరేజ్ అనిపించింది. బట్ చిన్నపిల్లలకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా మీరు మీ కిడ్స్ని ఈ మూవీకి తీసుకువెళ్ళండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోని. అంతేకాకుండా మన ఛానల్ సినిమా వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్. బై బై.